ఆదికాండము 49వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చదువుదాం. అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే రెండవదిగా ఇస్సాకారు జీవితంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అతడు విశ్రాంతి మంచి దగుటయు అనేటువంటి మాట పిల్లరా అతని కొరకు మాట్లాడబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే రెండవదిగా ఇస్సాకారు విశ్రాంతిని కోరుకునే వాడు. చెప్పండి, ఇస్సాకారు ఎవరు? విశ్రాంతిని కోరుకునేవాడు. విశ్రాంతిని ఇంగ్లీష్లో ఏమంటారు? రెస్ట్. అంటే ఇతడు పని చేయడానికి ఇష్టపడ్డు. ఇస్సాకారుకు ఎప్పుడు ఏం కావాలంట? రెస్ట్ కావాలంట. నేను అంటాను పిల్లరా, ఈ లోకంలో నువ్వు రెస్ట్ తీసుకున్నావంటే చనిపోయిన తర్వాత నువ్వు రోస్ట్ అయిపోతావు. ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు రోస్ట్ అయితే చనిపోయిన తర్వాత దేవుని దగ్గర రెస్ట్ తీసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో పిల్లరా చాలామంది ఈ లోకంలో జీవించినంత కాలము ఏం తీసుకుంటున్నారు? రెస్ట్. అంటే సుఖానికి ఈ రోజుల్లో చాలామంది అలవాటు పడుతున్నారు. ఇంకా మాటకు వస్తే పచ్చిగా మాట్లాడాలనుకుంటే సోమరితనానికి అలవాటు పడుతున్నారు. ఇంకో మాట అనాల్సి వస్తే ఈరోజు చాలామంది బద్ధకస్తులుగా ఉన్నారు. దానికి ఇంకో మాట అంటారు, నీకు అంతకంటే ఎక్కువ బద్ధకం ఉంది. అమ్మ బాబా, నీకున్న సోమరితనం అంతా ఇంత కాదు. ఉతక మీద తలుపు తిరిగిన రీతిగా ఉదయం అయిందనంటే నీవు ఇంకా పడక మీదే. కొంతమంది అడిదోళ్ళు కిందకి పడిపోతారు, కానీ అయినా మెలుగు రాదు వాళ్ళకి. అంత మా గట్టిగా పడుకుంటారు, అదేటో అర్థం కాదు. ఈరోజు చాలామంది బద్ధకస్తులు అయిపోతున్నారు పిల్లరా, సోమరులుగా మారిపోతున్నారు. కారణం ఏంటి అని అంటే ఉదయం వారు లేవాల్సిన సమయానికి లేవకపోవడమే. అది పిల్లరా ప్రధానమైన కారణం. అక్కడ నుండి మొదలవుతుంది. ఇక ఆ దరిద్రం ప్రతిదానికి అంటుకుంటుంది. ఇంకా కొంతమంది పిల్లరా ఉదయం ఏ టైంకి లేస్తున్నారు చెప్పండి? చెప్పాలా? పోనీ నీ టైం చెప్పు. అదే నువ్వు ఇందాక చెప్పావు కదా, అదే నీ టైం. ఏ టైంకి లేస్తున్నారండి ఈ రోజుల్లో చాలామంది? 10 ఎవడేటి లేచిది 10కి? 10 గంటల కన్నా లేస్తే ఇంకే కొంతలో కొంత బానుండు. 10 గంటలకి ఎవడండి లేచిది ఇప్పుడు? ప్రతి ఒక్కరు పిల్లరా మధ్యాహ్నానికే లేస్తున్నారు పిల్లరా. మరికొంతమంది సాయంత్రానికి కూడా లేచేవారు ఉన్నారు. అప్పుడు చూసి అమ్మో తెల్లారిపోయింది అనుకుని అప్పుడు బ్రష్ నోట్లో పెట్టేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమంటే పడుకుని బాగా మత్తుగా పడుకుని సాయంత్రం లేసి అదే పొద్దున్న అనుకుని మీలో చాలామంది మొఖాలు కడిగేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ లేరంటారా? ఏంటది? సోమర్తనం. ఏంటదనంటే బద్ధకం. కొంతమంది పిల్లరా ఇంచుమించు లేవడానికి 2 గంటల పోరాటం చేస్తూ ఉంటారు. దేనితో అంటే సెలతో. దాంట్లో అలారం 5 గంటలకే ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం బతిమిలాడేస్తారు, మోగొద్దు ఇంకొక 5 నిమిషాలు. చాలామంది పిల్లరా అల్లారం పెట్టుకుని లేవడానికి పడిగాపులు పడేవారు ఉన్నారు. చాలామంది లేవడానికి కష్టపడుతున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో సోమరితనానికి అలవాటు పడొద్దు అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. పిల్లరా నీ ఆరోగ్యం దివాలా తీయడం గల కారణం ఏంటనంటే ఈ సోమరితనమే. పిల్లరా రెస్ట్ తీసుకోవాలనుకునే ఆలోచన ఉందో చూసావా? అదే ఈరోజు నీ సమస్త రోగాలకు కారణం. ఇప్పటికే సగం రిపోర్ట్లు సంపాదించావు ఎలాగైతున్నావు. నేను అంటాను ఇదే బాణీలో ముందుకెళ్ళు,
కొన్ని రోజులకి పొరపాటున హాస్పిటల్కి వెళ్ళామనుకో, డాక్టర్ గారు ఏదైనా టెస్ట్ రాసి పలానా స్కాన్ సెంటర్కి వెళ్ళండి అని అనగానే ఆ స్కానింగ్ రిపోర్ట్ నీ సంచి నుంచే ముందే తీసేస్తాను. ఎందుకనంటే ఆల్రెడీ నీకు ఆ కంప్లైంట్ ఉందని తెలుసు, నువ్వు స్కానింగ్ కూడా తీయించేసుకున్నావు. అమ్మ అది ఇలాంటిది కాదు, ఇంకోటి ఉంటుందంటే అది ఉంటుంది అని నెతికి కూడా నీ సంచి నుంచి నువ్వు తీసేస్తావు. అంటే నేనేమంటున్నానంటే ఇలాగే బ్రతికావనుకో, ఇంకొక 10 సంవత్సరాలకి నీ నడినెత్తి నుండి అరికాల దాకా ప్రతి రిపోర్ట్, నీ రిపోర్ట్లు నీ దగ్గర నువ్వు సంపాదించేసుకోవచ్చు. ఎందుకు అలా అంటున్నారండి అని అంటే, మరి అన్న సమయానికి లేవకుండా టిఫిన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? టిఫిన్ అంటే ఇడ్లీయా? టిఫిన్ అంటే ఇడ్లీ, ఎవడో బొండం అంటున్నాడు. ఇడ్లీ బొండాలు కాదురా, లైట్గా తీసుకుంటాం చూసారా, దాన్ని ఏమంటారు? టిఫిన్ అంటారు. కొంతమంది ఉదయం లేస్తారు, వాళ్ళు ఏదో మధ్యాహ్నం అన్నం తినేస్తారు. పోన్లే, ఏ సలవ చేసేదో అలా తినేస్తే పర్లే, ఏ సద్దన్నమో లేకపోతే ఏదో అలా తినేస్తే పర్లే. మరికొంతమంది పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం దాకా ఇంకా లేది ముట్టువారు. ఎందుకంటే అప్పుడే లేస్తారు వాళ్ళు. అప్పుడే లేచి పిల్లరా ముఖం కడుక్కొని అందరూ అన్నాలు తినే టైంలో వీళ్ళు ఏం చేస్తారు? టిఫిన్ చేస్తారు. ఆ టిఫిన్ అప్పటికి ఎలాగుంటుందని అంటే, వీళ్ళు ఆ వంటగదిలోకి వెళ్ళి వీడికంటే ముందు వెళ్ళిన ఈగలను తోలుకొని వీళ్ళు తీసుకుని తినాల. లేదండి మీరు నా టిఫిన్ తినేస్తున్నారట అన్నట్టు ఈగలను తోలుకుని తినాలి. అప్పటికే పిల్లరా అది కొంచెం పాడైపోయి ఉంటుంది, ఆ పాసిపోయింది, అప్పుడు తినాల. కొంచెం లైట్గా అదేదో స్మెల్ వస్తున్న దాన్ని అప్పుడు తినాలి. ఎందుకనంటే అప్పటికే ఆ పిండి 3 రోజులు అయింది. రాదా? వస్తుంది. కొంతమంది ఇంట్లో త్వరగా తినేయాలనుకుంటారు. ఎందుకనంటే ఆ కూరలు పొద్దున్ని త్వరగా తినేపోతే ఏమైపోతాయి? పాడైపోతాయి. త్వరగా తినేపోతే ఏదోటి అయిపోద్ది. అది పిల్లరా ఇలా తిని అలా లేస్తూ ఇలా బ్రతికితే అసలు ఆరోగ్యంలాగా ఉంటుందా? పిల్లరా నేను దినాన అందరూ ఆరోగ్యంగా ఉండాలని మోడీ గారు ఏం పెట్టారు? ఒక్కొక్కడు అక్కడికి వెళ్ళిపోయి అండి మ్యాట్ల మీద చాలామంది ఆరాటం కొద్దీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి లేస్ ప్యాకెట్లు ఏమన్నా డ్రింకులు తాగుతున్నారండి కూర్చుని. మీరు చూసారో లేదో రీల్స్, ఆ సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే ఆ గ్రీన్ మ్యాట్ల మీద కూర్చుని కురుకురేలు బిస్కెట్ ప్యాకెట్లు తింటున్నారండి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? యోగా చేయడానికి వెళ్ళి వీళ్ళు స్నాక్స్ ఏమండి బఠానీలు బిస్కెట్లు తింటున్నారండి అక్కడికి వెళ్ళి చాలామంది. ఆడికి చాలా బాగుంటుంది ఆరోగ్యం. మరికొంతమంది పిల్లరా ఆరాటం కొద్ది వెళ్ళిపోయి ఏదో చేసేద్దామని మొత్తానికి అక్కడ వాళ్ళు ఎలాగైతే అలాగే ఇలా తిరిగిపోయి మొత్తానికి అటు అయిపోయి ఈరోజు జండు బొమ్మలతో ఏమండి మూలు కొట్టించుకుంటూ ఇక్కడ తోము అని అలా పట్టుకునేసరికి అలా కళ్ళు మూసుకొని అబ్బా అనుకునేవారు ఈ రోజుల్లో చాలామంది లేరంటారా? ఏటది? ఏమండి ఎవరో ఏదో పెట్టారు. నేను అంటాను ఏమన్నానంటే అది రోజు జరిగితే పర్లే. ఏమండి ఒక్కొక్కరు కాల్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకుని ఏమండి 2 కాళ్ళు ఇలా ఎడ తీసేసుకుని నేను అక్కడ ఎలా పడితే అలా గొప్పకి చేసేసి ఇప్పటికి ఇంకా మంచం దిగలేని వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారనేదే నా అభిప్రాయం. ఏమంటే మరి మీరు అవునంటారో కాదంటారో నాకు తెలియదు.
అని ఎందుకు ఇలాగ అని అడిగితే ఆడేమంటాడంటే, మంచిదనుకున్నాను కానీ ఇలా అయిద్దని నాకు తెలియదు. నేను అంటాను పిల్లరా, నువ్వు ఏదేదో చేసేయడం కాదు కానీ, ఏమండి నిన్న ఊపిరితిత్తుల్లో లంగ్స్లో పిల్లరా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయి రకరకాలుగా, ఏమండి శరీరంలో బలహీనతలు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఏదేదో చేసి ఆరోగ్యాన్ని కాదు కదా, ఒక్కొక్కడు 4-5 మ్యాట్లు పట్టుకుని పారొచ్చేసారండి అక్కడి నుంచి. యోగాకి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఆరోగ్యమా? కాదండి, ఒక్కొక్కడు మ్యాట్లు దానికోసం కొట్టేసుకుంటున్నారండి ఆడవాళ్ళు మొత్తం ఒక్కొక్కరు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నీ జీవితంలో నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఈ లోకంలో పిల్లరా అది అవ్వని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ విశ్రాంతి తీసుకుంటే కనుక ఒకానొక దినాన నువ్వు నానా రకాలుగా అవసాట్లు పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో పిల్లరా, ఇప్పుడు చదువుకునే బిడ్డలు ఉన్నారంటే చదువుకునే వయసులో వారు కష్టపడి ఏం చేయాలి? చదువుకోవాలి. ఇప్పుడు కష్టపడితే ఒకానొక దినాన వాడు ఖచ్చితంగా సుఖాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు పిల్లరా హోంవర్కులు వాళ్ళతో వీళ్ళతో చేయించేసి, ఏమండి ఆ పుస్తకాలు నీ బ్యాగ్లో వేసుకుని నువ్వు బయలుదేరితే నువ్వు ఖచ్చితంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాలో అన్ని రకాలుగా ఇబ్బంది పడతాం. అది ఫ్యూచర్లో నీకు అర్థమవుతుంది. కష్టపడే వయసులో కష్టపడాలి. దేవుడు ఒక చక్కటి వ్యాపారాన్ని దేవుడు నీకు ఇచ్చాడా, దాన్ని చేసే విషయంలో ఎప్పుడు కూడా బద్దకించడానికి వీలు లేదు. కొంతమంది పిల్లరా ప్రార్థన చేస్తారు, దేవుడు నాకు కొట్టివ్వాలా అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కొట్టించిన తర్వాత వీళ్ళు తర్వాత అమ్ముకోవడానికి ఏడుస్తారు. ఏమండి, కొట్టు వదిలేసి వీళ్ళు వేరే కొట్లు తిరుగుతూ ఉంటారు. అంటే దేవుడు ఇవ్వలేదు అని కొంతకాలం ఏడ్చి దేవుడు ఇచ్చిన తర్వాత ఈరోజు దాన్ని చేయడానికి పిల్లరా కొంతమంది ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఉద్యోగం రానంతసేపు దానికోసం ఎంత ప్రార్థించావు, కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చిన తర్వాత రెస్ట్లెస్గా నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు పని చేస్తున్నావా? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, చాలామందికి ఉండేటువంటి ఆశ ఏంటనంటే, ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబు కొట్టాలి. ఎందుకనంటే ఈ రోజుల్లో పిల్లరా చాలామంది ఉండేటువంటి ఆలోచన అదే. కొంతమంది పిల్లరా సరిగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. పిల్లలు సరి అయినటువంటి కట్టుబాట్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పనిలా జరుగుద్ది. కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి పిల్లరా, అక్కడ పనిలాగా జరగదు. అక్కడ పని చేసేవారు కూడా సరిగా చేయరు. ఈరోజు చాలామంది ఆడుకోవడానికి బాగుంటుంది అన్నట్లుగా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ను కూడా కోరుకునేవారు చాలామంది ఉంటారు. ప్రైవేట్ సెక్టర్లో అలా ఉండదు పిల్లరా. చూసేవారు ఉంటారు, ప్రశ్నించేవారు ఉంటారు. కానీ గవర్నమెంట్లో ఆ రకమైన పరిస్థితి ఏమో కొన్ని చోట్ల ఉన్నాయేమో, కానీ చాలా చోట్ల ఆ రకమైన పరిస్థితి ఏది ఉండదు. ఈరోజు చాలామంది ఏం కోరుకుంటున్నారంటే, సుఖంగా జీవితం అనేది సాఫీగా సాగిపోవాలి, చక్కని ప్రతిఫలం ఏదోటి వచ్చేయాలి. ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు సుఖపడితే ఒకానొక దినం నీ జీవితంలో కష్టాలు తప్ప మరొకటి ఏది కనిపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఒక విద్యార్థివా, కష్టపడి చదువుకో. నువ్వు ఏదో ఒక జాబుని చేస్తుంటే ఒక జాబ్ హోల్డర్వా, ఖచ్చితంగా నీ అధికారి నీకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా రెస్ట్లెస్గా నువ్వు చేయి. ఒకవేళ నువ్వు దేవుని సేవకుడువా, దేవుడు నీకు అప్పగించినటువంటి ఆత్మల పట్ల బాధ్యత కలిగి భారం కలిగి దేవుని యొక్క సేవ చేసే విషయంలో రాత్రనక పగలనక నువ్వు నడుం కట్టుకుని ముందుకి వెళ్ళాలి. ఈ రాత్రి పిల్లల దేవుడు మన నుండి కోరుతున్నది ఏది అని అంటే, పిల్లరా ఈరోజు మనందరం కూడా కష్టపడి పని చేయాలి. ఇస్సాకారు పిల్లరా ఏం కోరుకుంటున్నాడంట చెప్పాలి.
విశ్రాంతిని కోరుకుంటున్నాడంట. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి? ఈ విశ్రాంతిని కొంచెం తగ్గించాలి. అంటే రెస్ట్ తీసుకోవద్దని నేను చెప్పట్లే. కొంతమంది రాత్రి పడుకుంటారు, పగలో పడుకుంటారు. ఎలాగొస్తుంది తెల్లగా నిద్ర, వీళ్ళకి 2 పూట్ల పడుతూ ఉంటుంది. రాత్రి ఎంత గట్టిగా పడుకున్నారో మధ్యాహ్నం కూడా మా గట్టిగా పడుకుంటారు. అంతే, పడుకోవడమే. కొంతమందికి ఇంకా పడుకుని 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 జీవితం అంతా ఇంకా అలాగే. జాగ్రత్త, ఏదో ఒక రోజు నిద్రలోనే ఇంకా తర్వాత చూసుకుంటాం మేము నిన్ను. ఏటది మా అంత నిద్ర, దరిద్రం. ఇక చేసే పనేమి ఇంకా కనబడట్లేదేమో. ఏమండి, ఇటు చదువుకోవాలన్న ఆలోచన లేదు, అటు ఏదో ఒకటి చేసుకుందామన్న ఆలోచన లేదు, ఇటు పిల్లరా బాగుపడదామన్న ఆలోచన ఏమీ లేదు. పిల్లరా ఒక ఎయిర్ ఫోర్స్ జాబ్ ఒకటి సంపాదించో, అటు వెళ్ళి అలాగెళ్ళి వచ్చి ఇంక ఇలాగా ఏమండి ఈ కాల్ అటు ఆ కాల్ ఇటు వేసేస్తావు, మొత్తానికి పడుకుని పోతాం. ఎప్పుడు లేస్తావో తెలీదు, లేస్తావు తినేస్తావు. ఇదేనా తిరగడం, తినడం, పడుకోవడం. ఈరోజు నీ వయసును బట్టి ఎవరైనా నువ్వేం చేస్తున్నావంటే నువ్వేం చెప్తావు? దానికి ఒక డైలాగ్ ఉంది నీ దగ్గర, ఏంటనంటే జాబ్ సర్చింగ్ కదా. ఏంటి జాబ్ సర్చింగ్? ఏదోరే నువ్వు నా ముందుకు రా, జాబ్ సర్చింగ్. అసలు నువ్వు ఏం చదివావని జాబ్ని సెర్చ్ చేస్తున్నావు? నువ్వు ఏ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నావు? ఏంటి నీ చదువుకు అసలు జాబ్ వస్తుందా? ఈరోజు చాలామంది పిల్లరా ఖాళీగా తిరిగే వారిని నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వేదో ఒక ప్రయత్నం చేస్తే చేయొచ్చుగాక, అది ఫలించేదాకా ఈలోపు నువ్వు ఖాళీగా ఉండడం మానేసి ఏదో ఒక పని చేస్తే ఎంత బాగుంటుంది? తల్లిదండ్రులకి నువ్వు చేదుడు వాదుడుగా నిలబడితే ఎంత బాగుంటుంది? పిల్లరా ఎప్పుడో కొట్టే ఆ జాబ్ కోసం ఈ రోజు నుండి సర్చింగ్ అట. రాయాల్సిన ఎగ్జామ్ రాసావు, దేవుడు కరుణిస్తే వచ్చే జాబ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో సంవత్సరం వస్తుంది. వచ్చేదాకా మరి ఏం చేస్తావు? ఆడిబండి ఈడిబండి ఎక్కి తిరుగుతావు. వచ్చేదాకా ఏం చేస్తావు? 4 కొంపలు చక్కబెడతావు. వచ్చేదాకా ఏం చేస్తావు అని అంటే తిని పిల్లరా పడుకుంటావు. అంతేనా? ఇంకేం లేదా? ఈ ప్రత్యేకమైన సమయంలో విశ్రాంతికి అలవాటు పడద్దు దయచేసి. ఒకవేళ నువ్వు చదువుకునే వ్యక్తివైతే చక్కగా చదువు, ఒకవేళ పని చేసుకునే వ్యక్తివైతే ఖచ్చితంగా కష్టపడి పని చేయి, ఉద్యోగస్తుడు అయితే కష్టపడి ఉద్యోగం చేయి. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నీ యొక్క యథార్థతను బట్టి దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూడండి, రూబేను జీవితంలో మనము చదువుకున్నాం. ఆ 49వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును అనేటువంటి మాట. చివరికి వెట్టి పనులు చేసేటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఇస్సాకారు మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అనగా వట్టివాడిగా మిగిలిపోయాడు. తన జీవితంలో ఏం చేస్తున్నావనంటే చెప్పుకోవడానికి కూడా వీలు లేని విధంగా అతని జీవితం మారిపోయింది. ఎందుకు? వెట్టి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే కష్టపడాల్సినటువంటి సమయంలో కష్టపడలే. ఎందుకు వెట్టి పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే చదువుకోవాల్సిన వయసులో చదువుకోలే. ఎందుకు వెట్టి పనులు చేయాల్సి వచ్చిందనంటే పిల్లరా శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందనంటే వెట్టి పనులు ఏదో పిల్లరా సర్వైవ్ అవ్వడానికి, పిల్లరా బ్రతకడానికి, ఆ పూట గడవడానికి ఏదో ఒక చిన్న పని
పిల్లరా అది చెప్పుకునేది అయి ఉండొచ్చు, చెప్పుకోలేనిది అయి ఉండొచ్చు. ఈరోజు అలాంటి పరిస్థితిలోనికి నీ జీవితం పిల్లరా వచ్చేసింది, లేక వస్తుందేమో జాగ్రత్త. నీ తల్లిదండ్రులు ఉద్యోగస్తులైనంత మాత్రాన నీవు చక్కని స్థితిని అనుభవించాలనేమీ లేదు. పిల్లరా నీ తల్లిదండ్రులు మంచి వ్యాపారస్తులైనంత మాత్రాన నీవు అదే స్థితిలో ఉంటావని లేదు. పని మీద నీకున్న శ్రద్ధను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా శ్రద్ధ కలిగి పని చేసే వారి గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ సామెతల గ్రంథం 12:24 ఏమనుంది? శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. కాబట్టి నీ జీవితంలో దయచేసి యవనస్తురాలా సోమరితనాన్ని నువ్వు తీసేసుకోవాలని నేను దేవుని సేవకుని తెలియజేస్తున్నాను. నువ్వు శ్రద్ధ కలిగి నువ్వు పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరివైనప్పటికీ కూడా, దేవుని సేవకుడు అయినప్పటికీ కూడా నువ్వు శ్రద్ధ కలిగి పని చేయాలి. పిల్లరా మనం శ్రద్ధ కలిగి పని చేస్తే దేవుడు పిల్లరా మనలను ఏలుబడి చేసేవారిగా దేవుడు మారుస్తాడు. అనేకులకు పిల్లరా ప్రధానులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. అనేకులు నడిపించేటువంటి స్థానంలో దేవుడు పిల్లరా మనల్ని తీసుకొస్తాడు. మన స్థితిగతులు ఆ విధంగా దేవుడు మారుస్తాడు. పిల్లరా అంత మాత్రము ఇస్సాకారు వలె నీ జీవితంలో నువ్వు సుఖానికి అలవాటు పడి నువ్వు విశ్రాంతిని కోరుకోవద్దు. పిల్లరా కొన్ని రోజులు పోతే ఇక తీసుకునేది అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని రోజులు పోతే మొత్తం పోవడం కోసమే మాట్లాడతలేదు, కానీ కొంచెం కొన్ని రోజులు గడిస్తే నీ నడుము ఎలాగా వంగిపోద్ది, నీ కాళ్ళు ఎలాగా ఏమండి ముడుద్దామంటే ముడవు, సాగుదామంటే సాగో. ఏమండి ఈ చెయ్య పిల్లరా పైకి రాదు, ఈ చెయ్యి కిందకి వెళ్దాం. అలాంటి పరిస్థితి అయిపోద్ది నీకు ఒకనొక దినం. అప్పుడు విశ్రాంతి ఎలాగా తప్పదు. పిల్లరా నీ శరీరంలో ప్రతి అవయవం సరిగా పనిచేస్తున్న ఈ దినాల్లోనే నువ్వు ఏది ఎంతగా చేయాలో ఆ విషయంలో నువ్వు కష్టపడి శ్రద్ధ కలిగి నువ్వు పని చేయి. దేవుడు ఉన్నతమైన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు.